సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. నేత్రపూర్వకంగా వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన నిదండి రామానుజ శ్రీనియ స్వామి క్షేత్రం మీదుగా నిర్వహణ. సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు సబితా తల్సాని 2.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ప్రారంభం. చిట్టం రామ్మోహన్ రెడ్డి హఠావో మక్తల్ బచావో టీఆర్ఎస్ అసమ్మతి వర్గం నేతల పిలుపు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో మహిళా ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ. జాతీయ పార్టీ జై మహాభారత్ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు. డీటెయిల్స్ చూస్తే జనగాం జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో నిదండి రామానుజ చిన్నజీయ స్వామి చేతుల మీదుగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో దేశంలో అత్యద్భుతమైనటువంటి ఒక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే విధంగా వారు బాగా కృషి చేస్తూ ఉన్నారు. మరి వాల్మీకి మహర్షి గారు మరి రామాయణాన్ని సంస్కృతంలో రచించిన మొట్టమొదటి ఆదికవి వాల్మీకి మహర్షి. వారు 24,000 శ్లోకాలతో 7 భాగాలుగా దీన్ని అద్భుతంగా వారు రచించడం జరిగింది. మనం ఉన్నదేమో రాముల వారి దుర్గ, ఆ పక్కన ఉన్నదేమో మునుల దుర్గ అని అంటారు. ఆ మునుల దుర్గ మీదనే ఆయన కఠోరమైనటువంటి తపస్సు చేసి ఈ రామాయణాన్ని వారు రచించడం జరిగింది. మరి రాముల వారు ఇక్కడ ఉన్నారు. రాముల వారు సీతా లక్ష్మణ సహేతంగా ఈ ప్రాంతంలో ఆయన నివసించాడు. మరి లవకుశులు కూడా ఇక్కడే పుట్టారు అని ఒక గొప్ప ప్రసిద్ధి ఉన్నది ఈ ప్రాంతానికి. అలాంటి అంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక హిస్టరీ ఉన్నటువంటి ప్రాంతాన్ని మళ్ళీ దానికి అపూర్వ వైభవం తేవాలని మా దయాకరణ గారు అద్భుతంగా ఈ రామాలయాన్ని నిర్మించారు. మరి అంతేవిధంగా ఇక్కడే స్వామివారు ఆదేశించినట్టు అక్కడ రామానుజుల వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి రెండింటి మధ్య ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసిన విధంగా తప్పకుండా ముందుకు పోతాం. ఆ రాముడి ఆశీస్సులు, స్వామివారి మంగళాశాసనాలు, దయాకరణ పట్టుదల ఉన్న తర్వాత ఏది ఆగని తప్పకుండా దాన్ని చేసుకుంటారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సనత్ నగర్ లోని అశోక కాలనీలో గల ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ మనబడి కార్యక్రమం కింద 2.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. Hello. Our beloved minister, శ్రీనివాస్ యాదవ్ గారు మీటింగ్ వద్ద ఇప్పుడే సార్ ప్రారంభించారు. 100% సురక్షితమైన
నా ఫోటోగ్రాఫ్ కొద్దిగా బ్యాగ్ వస్తే మనం అందరికీ వస్తున్నాం. आप लोगों के क्लास में नहीं आए मैडम? देखिए सब शबन सेकंड वाला देखो నారాయణపేట జిల్లా మక్తల్ బీఆర్ఎస్ టికెట్ చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఇవ్వద్దు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి హఠావో మక్తల్ బచావో అంటూ పలువురు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పిలుపునిచ్చారు. మక్తల్ బీఆర్ఎస్ నేత, విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి, డికేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోపాల్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే హయాంలో మక్తల్ అభివృద్ధి శూన్యమని, ఎమ్మెల్యే నిధులతో ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తప్ప ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే హయాంలో ఇసుక, ఒండ్రు మట్టి విచ్చలవిడిగా తరలింపులకు గురవుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవికుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంత్, సింగిల్ విండో మాజీ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ గుప్తా, 20 మంది సర్పంచ్లు, 120 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన్నించి విచ్చేసినటువంటి ముక్తల్ మా మిత్రులు మరియు నాయకులందరికీ కూడా మరి రామ్మోహన్ రెడ్డి గారి మీద కసితోన విచ్చేసి సమయము దాదాపు 9 అవుతుంది, అయినా కానీ ఇంకా మాట్లాడాలి అందరూ ఇంకా మాట్లాడాలని ఆలోచనతోనే మీ అందరు ఉన్నారు. కానీ సమయం మించిపోయింది కాబట్టి ఇంకొకసారి మీటింగ్ పెట్టి మధ్యాహ్నం పెట్టి సాయంత్రం వరకు కొనసాగిద్దాం. మన మల్లప్పన్న గారు మాట్లాడుతుంటే, మన విహెచ్ హనుమంతరావు లేదా షబ్బీర్ అలీ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందో మజా అట్లా ఉంది. ఇంకా వినాలని ఉంది కానీ సమయం లేదు. కాకపోతే మన అందరి అజెండా, మన అందరి లక్ష్యం ఒకటే, నాన్ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ముక్తల్ రావాలి. అదే లక్ష్యంతో పనిచేద్దాం. టికెట్ ఎవరికైనా రాని, కానీ వచ్చిన వాళ్ళు మనం కూడా ఒకసారి, అంటే నేను అనేది ఎవరికైనా రాని, వాళ్ళు సమర్థులై ఉండాలి మరియు ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. పార్టీ ఏదైనా ఉండాలి. అది మళ్ళీ 1, 2 మీటింగ్లు పెట్టి ఎవరికైనా రాని, నాకని కాదు నేను అనేది. ఇప్పుడు నాకు వస్తే ఒకలాగా, ఇంకొకరికి వస్తే ఒకలాగా, కాకపోతే సమర్థుడై ఉండాలి, ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఉంటే వాళ్లకు మనం అందరము తోడైతే కావాల్సినంత మెజార్టీ మనం సాధించుకోవచ్చు. ఇది దృష్టిలో పెట్టుకుందాం. మళ్ళీ మీటింగ్లు కూడా పెడదాం. కాకపోతే మన అందరిది ఉమ్మడి అజెండా అది ఒకటే. వీటిపైన మనం ముందుకోదాం, వీటినే కొనసాగిద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి పనులకి ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్తాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ చులకనవుతాం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ వచ్చిన లీడర్లు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముక్తల్ ప్రజానీకం అందరూ కూడా చాలా మందికి తెలియదు, ఇంకా ప్రెస్ వాళ్ళకి తెలియదు ఇది మీటింగ్ ఉన్నట్లు ఏమున్నట్ల. కానీ రేపు ఎట్లన్నా మన ఫ్రెండ్స్కి చెప్తాను, ఫ్రెండ్స్ పోతుంది కాబట్టి రేపు చర్చ అంతా మన గురించే ఉంటుంది ముక్తాల. బహుశా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా జ్ఞాపకం ఉందో లేదో ఎవరెవరు వచ్చింది, కానీ ఎమ్మెల్యేకి మాత్రం ప్రతి ఒక్కరు సీసీ కెమెరాతో చూసినట్లు ఉంటారు అందరి పేర్లు. సో అందరం కూడా ఇప్పుడు ఎట్లా ఈ మీటింగ్ రోజే మనం డిసైడ్ అయ్యి వచ్చినాం. అందరం కూడా ఎవరు కూడా ఇక్కడ భయపడి కానీ మెతకగా లేరు, ఆయన ఎదుర్కొందామనే ఉద్దేశంతోనే వచ్చింది. కాబట్టి మనం ఆయన దృష్టిలో పడ్డామా లేదా అనే కాదు, ఇక మనం వన్స్ దిగినామంటే వెనక్కిపోయే ముచ్చట్లేదు. ఈ ఇంతమంది మేమైతే ఉన్నామో అందరం కూడా మనసులో అనుకునే వచ్చింది. ఇంత దూరము ఇంత కష్టపడి, నేను అనుకుంటా ఏదో 5-10 నిమిషాల జర్నీ కాదు, దాదాపు 2 గంటలు. ఇప్పుడు వెళ్ళే వరకు మధ్యరాత్రి అవుతుంది. ఇంత ఓపిక మీద వచ్చింది అంటే ఆయన కసి మీదే వచ్చింది. సో మనం అందరం కూడా ఇదే కసిని కంటిన్యూ చేస్తూ ఎవరికైనా రాని టికెట్ పార్టీ అనేది తర్వాత చూద్దాం. బలమైన వ్యక్తి ఎవరన్నా రాని వాళ్ళకి అందరం కూడా సహకరించి ఆయనను ఓడగొట్టే ప్రయత్నం చేద్దాం. మన మల్లపాగా అన్నగారు అన్నట్లు మీరు కూడా ప్రయత్నం చేసి తెచ్చుకుంటే మనం వాళ్ళకు కూడా చెప్పాలి. వాళ్ళని పిలిచిన మరి ఆయనకు అన్నకు వస్తా అంటున్నాడు, ఒక ప్రయత్నం చేస్తా అంటున్నాడు, వస్తే చేయాలా లేదా? చేయాలి.
మన వర్కాటం ఉన్నాడు, ఆయన కూడా వచ్చింది అనుకోండి. మన ఉమ్మడి అజెండా ఎవరన్నా మన దాంట్లో. జాతీయ పార్టీ జై మహాభారత్ రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో మహిళా ఎమ్మెల్యే అభ్యర్థులతో పోటీ చేయబోతోందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ అనంత విష్ణు తెలిపారు. నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తమ పార్టీలో దాదాపు 40 లక్షల మంది మహిళలు చేరారని, సెప్టెంబర్ 15వ తారీఖు లోపల 1.20 లక్షల మంది మహిళా ఓటర్లు చేరే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదే విధంగా 50 లక్షల పైచులకు పురుష ఓటర్లు కూడా తమ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సామాజిక న్యాయం, భాగస్వామ్యం, సుభిక్షమైన సుపరిపాలన, సంపూర్ణ మద్యపాన నిషేధం, పూర్తి నిరుద్యోగ నిర్మూలన, సంపూర్ణ ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటివి ఎన్నో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రధాన ఎజెండాలో పొందుపర్చామని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో త్వరగా అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేస్తామని తెలిపారు. చెప్పదలసింది ఏంటంటే 119 నియోజకవర్గాలలో ఖచ్చితంగా 119 నియోజకవర్గాలలో మహిళా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పోటీలోకి దించబోతున్నాం. ఒక్క మగవాళ్ళు కూడా మేము టికెట్ ఇవ్వట్లేదు. ఈసారి జై మహాభారత్ పార్టీ ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా ఆడవాళ్ళకు పూర్తి స్థాయిలో పూర్తి సీట్లలో 119 సీట్లలో ఆడవాళ్ళనే తీసుకొని సామాజిక న్యాయ పద్ధతిలో తీసుకొని పోటీలోకి దించబోతున్నాము. తెలంగాణ మొత్తంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 1 కోటి మంది మైనర్స్, నబాలిగ్ అంటే 18 సంవత్సరాల లోపలి వాళ్ళు. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా నేను మాట్లాడుతా ఉన్నా. 4 కోట్ల మంది జనాభాలో 1 కోటి మంది చిన్నవాళ్ళైతే 3 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. ఈ 3 కోట్ల మందిలో 1,50,00,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 1,50,00,000 మంది మగవాళ్ళు ఉన్నారు. మా స్ట్రాటజీ ఏంటంటే తరతరాలుగా ఆడవాళ్లకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఆడవాళ్ళ బాధలు ఎవరు ఆలకించలేదు. భగవాన్ శ్రీ అనంత విష్ణుగా ఎంతో మంది సమస్యలు నాకు కళ్ళారని నేను చూశాను. చిన్నదనం నుండి ఎంతో మంది మహిళలు నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్లకు సమన్యాయం కావాలి, పురుషులతో సమానంగా హక్కులు ఉండాలి అని చెప్పేసి మేము ఆలోచన చేసి ప్రపంచానికి తెలియపరచాలంటే జై మహాభారత్ పార్టీ ద్వారా 119 ఎమ్మెల్యే సీట్లు ఆడవాళ్ళకి ఇస్తే ఈ ప్రపంచం అంతా గుర్తిస్తుంది అని చెప్పేసి నిర్ణయం చేసుకొని ప్రకటిస్తున్నాం. 119 సీట్లు మొత్తం తెలంగాణలో ఈ రాబోయే నవంబర్ డిసెంబర్లో ఆడవాళ్ళని ఎమ్మెల్యేగా నిలబెట్టబోతున్నాము. అయితే ఈ 3 కోట్ల మంది ఓటేసే దాంట్లో 1,50,00,000 మంది ఆడవాళ్ళు, 1,50,00,000 మంది మగవాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. ఈ 1,50,00,000 మంది ఆడవాళ్ళలో కేవలం 60 లక్షల మంది ఒక సైడే ఓటేసుకుంటే 60 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే తెలంగాణలో గవర్నమెంట్ వస్తుంది. 119 ఎమ్మెల్యే సీట్లలో 60 సీట్లు ఎవరు గెలుస్తారో వాళ్ళదే ప్రభుత్వము. కాబట్టి 60 ఎమ్మెల్యే సీట్లు గెలిచాలంటే 60 లక్షల మంది ఆడవాళ్ళు ఒక సైడే ఓటేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జై మహాభారత్ పార్టీ దాదాపుగా సంవత్సరంన్నర నుండి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తా ఉంది. ఎంతో మందిని సమీకరిస్తుంది, ఎంతో మంది మెంబర్షిప్ అవుతున్నారు. ఈనాటికి దాదాపుగా నాకు తెలిసి దాదాపుగా మా పార్టీ వర్గాలు చెప్పిన ప్రకారము 40 లక్షల పైచులకు జై మహాభారత్ పార్టీలో ఈ రోజు వరకు చేరారు, జాయిన్ అయినారు. మన లక్ష్యం ఏంటంటే ఈ నెల దాటే లోపల, ఈ రోజు సెప్టెంబర్ 2వ తారీఖు కదా, ఈ నెల చివరి నాటికి 1,50,00,000 మందిని మెంబర్షిప్ చేయించాలి ఆడోళ్ళని. ఒక ఆడేమో 100 మందికి చెప్తూ అని చెప్పేసి టార్గెట్ పెట్టాము. ఎప్పుడైతే జై మహాభారత్ పార్టీకి 1,50,00,000 ఆడవాళ్ళు మెంబర్షిప్ అయ్యారో గెలుపు మనదే ఖచ్చితంగా, దీంట్లో ఏమాత్రం సందేశం లేదు. కాబట్టి ఇదే విషయాన్ని ఆడవాళ్ళకు మనం ఏం చేయబోతున్నామో అదే చెప్తున్నా. ఆడవాళ్ళకి ఏం చేయబోతున్నాం అంటే ప్రతి ఆడవాళ్లకు 1,50,00,000 మంది తెలంగాణలో ప్రతి ఆడపిల్లకు, ప్రతి ఆడవాళ్లకు 200 గజాల ప్లాట్ ఖచ్చితంగా ఓపెన్ ప్లాట్ ఇచ్చి తీర్థం ఉచితంగా అని చెప్పేసి మాటిస్తున్నా నేను. అయితే చాలా మంది ఏమంటారంటే తెలంగాణలో భూములు లేవు, గవర్నమెంట్ భూములు లేవు, ఇవన్నీ అబద్ధాలు. తెలంగాణలో దాదాపుగా 2,75,00,000 ఎకరాల భూమి రికార్డు ప్రకారం ఉంది. అన్అఫీషియల్ గా 3 కోట్ల ఎకరాల భూమి తెలంగాణలో ఉంది. ఈ 3 కోట్ల ఎకరాల భూమిలో కేవలం మనము 2 లక్షలు 3 లక్షల ఎకరాల భూమి కట్ చేస్తే 1,50,00,000 మందికి 200 గజాల. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం వేమవరపాడు గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తనిఖీ చేశారు. నిర్వాహకులు, విద్యార్థులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
రోజు ఏమంటున్నారా? పర్వాలేదు. సోమవారం ఇవాళ ఏముంటుంది? రోజు ప్రతి సోమవారం మెనూ ఉంటుందా? వాళ్ళు ఏం చెప్తారు? సోమవారం చెప్పరా? చెప్పు. చెప్పండి. సోమవారం బిర్యానీ ఓకే. అది సజ్జన ఏది రాగి సంకటేదో అన్నారమ్మ వచ్చి గంటకి ఏమి ఇస్తారు? 50 కోట్లు ఇస్తారు కదా. తెలవదు మధ్యాహ్నం సరిపోతుందా? నీళ్ళు కింద ఇస్తున్నారా? కొంచెం చక్కగా ఇస్తున్నారా? ఇస్తున్నారా? పౌష్టికాహారం లేదన్న మంచి గుర్తు పెడుతున్నాడు. బాగా చదువుకోవాలి. ఇంతకుముందు కాన్వెంట్ ఇల్లు పిల్లలకి యూనిఫాము, ఈ బెల్ట్, ఇన్షర్ట్ ఉండేది. ఆమె చూసి తిట్టుకునేవాళ్ళు. అవునా? మేమేమో ఇక్కడ బోర్డు స్కూల్లో చదువుకునే వాళ్ళం. వాళ్ళు ఏమో బస్సుల మీద రైలు కట్టుకుని వెళ్తున్నారు. ఆయన బాగుపడి ఇంగ్లీషు నేర్పారు, యూనిఫామ్ ఇచ్చారు, షూ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు. బాగా చదువుకోండి. ఓకే. అలాగే మీకు తగ్గట్టుగా ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి ఉంటుంది. వాళ్ళతో సమానంగా రావాలి పోటీగా. మాస్టర్ చెప్పినట్టు చేస్తున్నాడు. అన్నం బాగుంటుంది. జాగ్రత్త చూసుకోండి. ఓకే, వస్తాం. బోనాలు పురస్కరించుకొని వరంగల్ పోచమ్మ మైదానంలోని పోచమ్మ తల్లి దేవాలయంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించినట్లు ఆలయ అధ్యక్షుడు ఆకారపు మోహన్ మీడియాకు తెలిపారు. శ్రావణ మాసం పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా నగరంలోని 10 డివిజన్లకు చెందిన వేలాది మంది మహిళలు, ప్రజలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారని తెలిపారు. మళ్లీ వచ్చే బుధవారం రోజున అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మరిపల్లి రామయ్య, ఇజ్జగిరి సత్యమ్మ, నాగపూరి లక్ష్మణ్, ఆకారపు భాస్కర్, ఆకారపు చక్రధర్, ఆకారపు వీరయ్య, మరిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధిక మాసం రావడం వల్ల కొంచెం లేటు, ఒక నెల లేటుగా జరిగింది. 17వ తారీఖు ఉత్సవాలు జరుగుతున్నాయి. మళ్ళీ 17వ తారీఖు వరకు ఉంటాయి. అందులో ఇక్కడ మా పోతున్న భక్త మండలి సభ్యులు 13 మంది ఉంటాం. మేము అందరం కలిసి ఈ నిర్వహణకు పూనుకొని ఇక ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతమంది వచ్చింది? ఎంతమంది? ఈసారి దాదాపుగా 50,000 పైన వచ్చింటారు. భక్తులు బోనాలు చేసేవాళ్ళు, దర్శనాలు తీసుకునే వాళ్ళు వేరు. ఈసారి అయితే ఇవాళ ఒక్కరోజే దాదాపుగా ఒక 10,000 వరకు వచ్చింది. ఇప్పటివరకు ఎన్ని వారాలు చెప్తారు? ఇప్పుడు మొత్తం టోటల్గా ఒక నెలలో 4 వారాల్లో ప్రతి సండే ఎక్కువ వస్తుంది, బుధవారం వస్తుంది, శుక్రవారం రోజులో తక్కువ వస్తుంది. అమ్మవారి భక్తులందరికీ నమస్కారము. మరియు ఇది అతి పురాతనమైన దేవాలయము. దీని నిర్వహణ అందరూ చాలా ముందుబడి బాగా డెవలప్ చేసుకుంటూ మేము కూడా వారికి సహకారమైన మేము కమిటీ మెంబర్లను మేము వారికి సహకరించి వారు మాకు సహకరించి చాలా అద్భుతంగా నడుస్తుంది. భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. అమ్మవారి మహిమాన్వితమైన అమ్మవారు కాబట్టి భక్తులందరూ ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారి యొక్క అమ్మవారి కృప పొందాలని కోరుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ కి చెందిన అభిషేక్ కుమార్ యాదవ్ అనే యువకుడు 65 రోజులుగా దేశమంతటా సైకిల్ యాత్ర చేస్తున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతం భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాల్లో కూడా సైకిల్ యాత్ర కొనసాగిస్తానని అన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న యాదవుల రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం తీసివేసిందని, మళ్లీ యాదవుల రిజర్వేషన్ ని పునరుద్ధరించాలని ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. దేశమంతా తిరిగి యాదవులను సంఘటితం చేయడానికే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర పూర్తి చేశానని తెలిపారు. फोटो ले रहे हो, फोटो लेते रहना, सबकी फोटो है ना। जय हिंद दोस्तों, मैं बता दूं अपने बारे में। मैं अभिषेक कुमार यादव फ्रॉम उत्तर प्रदेश मैनपुरी। मैं भारत साइकिल यात्रा कर रहा हूँ अहीर रेजिमेंट की मांग को लेकर, यानी कि यादव रेजिमेंट की मांग को लेकर। तो आप लोगों को शायद पता होगा कि नॉर्थ इंडिया में सड़कें जाम हो जाती हैं अहीर रेजिमेंट की मांग को लेकर, लेकिन गवर्नमेंट फिर भी नहीं सुन रही है। तो उसी हिसाब से मैं पूरे ऑल ओवर इंडिया में लोगों को बता रहा हूँ कि अहीर रेजिमेंट की मांग करो। बल्कि यादव ही कम्युनिटी नहीं, हर एक कम्युनिटी से कहता हूँ कि भाई जब युद्ध होता है तो हर जगह लोग जाते हैं, हर जगह यादव पीरी शहीद होते हैं, तो अहीर रेजिमेंट का भी गठन होना चाहिए, लेकिन नहीं हो रहा है। तो मेरा यही मोटिव है कि अहीर रेजिमेंट हक है हमारा और उसको मैं लेके रहें। और मैं भारत सरकार से कहता हूँ कि आपको इसका गठन करना पड़ेगा। अभी रिजांगला बार हुआ था पहले 18 नवंबर 1962, तो सबसे ज़्यादा उसमें यादव वीर शहीद हुए थे। 114 यादव वीरों ने लगभग 13 चीनियों को मारा था। जब यादव ही हर जगह शहीद होते हैं तो फिर रेजिमेंट का क्यों नहीं गठन? आज इंडिया में सबसे ज़्यादा इंडियन आर्मी में यादव सैनिक ही है, तो फिर भी क्यों नहीं अहीर रेजिमेंट की मांग की जा रही है? और लगभग कहें मतलब कि अगर अहीर रेजिमेंट की गठन हो जाए तो शायद कि मतलब और अच्छे से हम लोग मोटिवेट होंगे, और भी कोई भी युद्ध हो उसमें हम लोग पीछे नहीं हटते। गोली खाना तो मेरा नाश्ता करने के बराबर है। जय यादव, जय यादव, जय यादव, जय यादव। अहीर रेजिमेंट हक है हमारा। अहीर रेजिमेंट स्टेट कंप्लीट कर लिए हैं, 12 स्टेट, और मैंने लगभग 3500 किलोमीटर की दूरी तय पूरी कर ली है। अब मैं इसके बाद उड़ीसा और छत्तीसगढ़, वेस्ट बंगाल जाएंगे। यही मेरा मोटिव है, हर जगह लोगों को बताना कि आप भी अहीर रेजिमेंट की मांग। जय। గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమవరం చౌరస్తాలో సీతంపేట గ్రామ వార్డు మెంబర్ కృష్ణాది రమేష్ చారి, శ్యామల దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య ట్రేడర్స్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు కృష్ణాది రమేష్ చారి మీడియాతో మాట్లాడుతూ తమ ఐశ్వర్య ట్రేడర్స్ 2వ బ్రాంచ్ ను ఎమ్మెల్యే ఆరూరి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ వద్ద గృహోపకరణాలకు సంబంధించిన శానిటరీ పైపులు, ఆశీర్వాద్, ఆస్ట్రల్ తదితర బ్రాండెడ్ పైపులు, ఫిట్టింగ్స్, ఇతర సామాన్లు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్ గౌడ్, హసన్పర్తి మండల అధ్యక్షుడు బండి రజనీ కుమార్, 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెల రాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం నందు ఐశ్వర్య ట్రేడర్స్ను మన వర్ధనపేట గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆరూరి రమేష్ గారు మరియు 55 డివిజన్ కార్పొరేటర్ అయిన జక్కుల శ్రీరన్న గారు మరియు హసన్పర్తి మండల ప్రెసిడెంట్ బండి రజనీకర్ గారు మరియు 55 డివిజన్ అధ్యక్షుడు గారు అట్కం శ్రీరన్న గారు
మరియు ఇతర నాయకులు, సొసైటీ చైర్మన్ అయిన భగవాన్ రెడ్డి గారు మరియు జట్ల రమేష్ అన్న వీళ్ళందరూ వచ్చి ఈ ఐశ్వర్య ట్రేడ్స్ భీమవరం 2వ బ్రాంచ్ని మేము ప్రారంభించడం జరిగినది. మా షాపింగ్లో ఆశీర్వాద్ పైపులు మరియు ఆశీర్వాద్ ఆస్ట్రాల్ సెంతిని 8 పైపులు లభించును మరియు సేరా 8 ట్యాప్స్ లభించును. ఇలా అన్ని రకాల బ్రాండ్లు మా వద్ద లభించును. అతి చౌక ధరలో మార్వాడి కన్నా డూప్లికేట్ పైపులు కాకుండా మా దగ్గర కంపెనీ నుండి బ్రాండెడ్ పైపులే సప్లై చేయబడుతుంది. నా పేరు కృష్ణాది రమేష్, సితంపేట, భీమవరం. హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో SHO కె రవికుమార్ ఆపరేషన్ చెబుత్రా పేరిట యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రిపూట వీధుల్లో సంచరించే వారిని, వీధి మూలలో ఖాళీగా కూర్చోవడం, తరచుగా స్థానికులను ఇబ్బంది కలిగిస్తున్న వారిని సున్నితంగా మందలించారు. యువత తమ కెరీర్ పై దృష్టి పెట్టాలని, సమయాన్ని వృధా చేసుకోవద్దని హితవు పలికారు. ఎవరిపైనైనా కేసులు నమోదైతే భవిష్యత్తులో వారి ఇబ్బందులు, సమస్యల గురించి కూడా వివరించామని అన్నారు. ఆయన వెంట పలువురు పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. केस बुक होता, इसीलिए सबका नाम कोई स्टूडेंट नहीं है, पूरा काम वाले వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ లోకి బులావ రారే ఇందులో మరి సైడ్ తీయాలిగా. నీకేం తెలుసురా గాంధీ ఇదేనా? पूरा अच्छा आदमी है, गंजा वाले कोई नहीं है. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట యువకులు మూమెంట్లో ఉండగా వాళ్ళందరికీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి పూట అనవసరంగా ఎవరు కూడా స్ట్రీట్ల వెంబడి తిరగకూడదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. టైం మీద ఎవరైతే షాప్స్, పాన్ షాపులు కానీ హోటల్ కానీ టైం మీద బంద్ చేయాలి. టైం దాటి ఎవరైనా మూవ్మెంట్ చేసినట్లయితే వాళ్ళపైన కేసులు బుక్ చేయబడుతుంది అని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ పిల్లలకి కూడా బోరబండ PS వీళ్ళకు చాలామందికి కూడా కొత్త PS అయింది కూడా వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ సైన్ బోర్డ్స్ అనేది ఒకటి పెడితే కూడా బాగుంటుంది, అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి సైన్ బోర్డులు పెట్టాలని కూడా మన వాళ్ళకు బాబు ఇక్కడ సైన్ బోర్డు పెట్టాలి, ఒకటి సిగ్నల్ బోరబండ PS అని బోర్డు పెడితే వీడికి తెలిసిపోతుంది, లేకుంటే వీడికి తెలియదు. ఎన్నటికి కూడా వీడు SR నగరే పోతాడు, ఇక SR నగరే జాతేకా కూడా అందరికీ చెప్పాలి. నయా PS వచ్చింది బోరబండ మనకు దగ్గర, SR నగర్ పోవాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా యూత్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చెప్తే మేము కోఆపరేట్ చేస్తాం. రానున్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి, ఏమున్నది మిలాదున్నవి ఉంది, గణేష్ ఉన్నది, ఆ తర్వాత ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫెస్టివల్ కూడా అందరూ కలిసిమెలిసి మంచిగా ఐక్యంగా చేసుకోవాలి. ఏమి ప్రాబ్లం ఉంటే చెప్పాలి. వాడు గుస్సాసే చూసిండు, వీడు ఇట్లా చూసిండు, వాడు అట్లా చూసిండు అని మీరే హ్యాండిల్ చేస్తే మిస్హ్యాండిల్ అయ్యి కేసు బుక్ అవుతా. देख रहे ना आजकल कानून तरफ से आपको मदद देता हूँ, आप ही कानून हैंडल करे तो मुश्किल होता. वही बताने को सब कुछ घर में उधर इधर प्रॉब्लम है, गांजा वाले, गिंजा वाले, गुटखा वाले, पीने वाले, दारू वाले जरा करे तो आपका नाम नहीं बोलते बाहर. స్టూడెంట్స్ కి ఏం లేదు, ఇప్పుడు మిడ్ నైట్లో అన్నెసరీగా ఎవరు కూడా మూవ్మెంట్ చేయొద్దు. ముఖ్యంగా 12 తర్వాత ఎవరైనా తిరిగితే మాత్రం వాళ్ళపైన అన్నెసరీగా అరుగుల మీద కూర్చున్నా. ఈ ఆపరేషన్ కార్డన్లో భాగంగా యూత్ అందరికి కూడా అవేర్నెస్ చేసి 12 తర్వాత ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. ఎవరైనా తాగిన వాళ్ళు కానీ ఇంకా న్యూసెన్స్ పర్సన్స్, పాత హిస్టరీ షీటర్స్ కానీ రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళపైన స్పెసిఫిక్ కేసులు నమోదు చేసి చేస్తామని వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేత్రపూర్వకంగా వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ పునఃప్రతిష్టాపన, నిదంగి రామానుజ శివోదయ స్వామి క్షేత్రం మీదుగా నిర్వహణ. సనత్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు సబితా తల్సాని 2.5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు ప్రారంభం. చిట్టం రామ్మోహన్
జగన్ రెడ్డి హఠావో మక్తల్ బచావో టీఆర్ఎస్ అసమ్మతి వర్గం నేతల పిలుపు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో మహిళా ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ. జాతీయ పార్టీ జై మహాభారత్ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.